కలిసి లేకపోతే ఓడిపోతాము అనే భావన పదే పదే చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. కట్ చేస్తే వెళ్ళి సీజ్ ద షిప్ అంటారు, అది ఆగదు. విత్ ఇన్ లెస్ దెన్ 2-3 డేస్లోనే షిప్ వెళ్ళిపోతుంది. అంటే డిప్యూటీ సీఎం గారిని హ్యూమిలేట్ చేస్తుంది ఎవరు అనేది ఒకటి ఆలోచించండి. వైసీపీ కాదు ఇక్కడ, టీడీపీ వాళ్ళు. రెండోది ఏంటి, ఒక డిఎస్పీ ఈ పేకాట శిబిరాలు నడుపుతున్నారు, కోఆపరేట్ చేస్తున్నారు అనే టైప్లో ఒక ఆరోపణ చేస్తారు. వెంటనే అతనికి ప్రమోషను, సత్కారాలు. నెక్స్ట్ అసెంబ్లీ సాక్షిగా పొల్యూషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనీసం అవైలబుల్ ఉండలేదు, ఆ శాఖ ఏ విధంగా పనిచేస్తుంది అని టీడీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తారు. బోండమ్మ గారు వీళ్ళు. పొల్యూషన్ ఆ పర్టికులర్ శాఖ ఎవరి దగ్గర ఉంది? జనసేన దగ్గరే ఉంది, పవన్ కళ్యాణ్ గారి దగ్గరే ఉంది. సినిమా శాఖ గురించి అసెంబ్లీ సాక్షిగా బ్లేమ్ చేస్తారు, ఆ శాఖ ఎవరి దగ్గర ఉంది? జనసేన దగ్గరే ఉంది. అలాగే రాజేపేట తీసుకున్నా, ఉప్పాడ తీసుకున్నా, అంటే కలుషితమైన నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి, లేదు ఒక బల్క్ డ్రగ్ పర్క్ రావటం వల్ల ఇక్కడ పొల్యూషన్ పెరిగిపోయింది, మత్స్య సంపద తగ్గిపోతుంది అని ఈ రెండు ఇన్సిడెంట్లోనూ బ్లేమ్ చేస్తారు, గరావులు చేస్తారు. అంటే హోమ్ మినిస్టర్ చేసినా లేదు ఏది చేసినా టార్గెట్ ఎవరు? పొల్యూషన్ శాఖ మీద జనసేన పార్టీనే. కాశీబుగ్గలో అటవీ శాఖను అడ్డం పెట్టుకొని కూల్చిన తర్వాత పాపం నిజంగా ఒకవేళ డ్యామేజ్ జరిగితే ఆ డ్యామేజ్ ఎవరికి జరిగిద్ది? ఆ శాఖ జనసేనది కాబట్టి డ్యామేజ్ పవన్ కళ్యాణ్ గారికి జరిగిద్ది. వెళ్ళి అడ్రస్ చేయాల్సింది ఎవరు? కూటమి తరపున పవన్ కళ్యాణ్ గారు అడ్రస్ చేయాలి. కానీ ఎవరు వెళ్తారు అడ్రస్ చేయడానికి? లోకేష్ గారు వెళ్తారు. సో హ్యూమిలేషన్ అంటే ఎవరికి అవమానం లేదు, ఎవరిని తొక్కేయాలని చూస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారిని. సో ఇదంతా వైసీపీ చేస్తుందా? కాదు కదా.